ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మనమున్న పరిస్థితుల్లో మనకు తెలియకుండానే కొన్నిసార్లు అవమానించబడుతూ ఉంటాం. ఆ అవమానాన్ని తట్టుకోలేం, అవమానాన్ని తీసుకోలేం, లోపల కృంగిపోతా ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ సమయమందు దేవుడు నీతో ఈ మాట చెప్పమంటున్నారు. అదేమైందంటే యెషయా గ్రంథకర్త 61వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మీరు ఏదైతే అవమానంతో బాధపడుతూ వేదన పడుతున్నారో మీ అవమానంకట ప్రతిగా రెట్టింపు ఘనతను ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఆ అవమానంలో నుంచి బయటపడి రెట్టింపు ఘనత పొందుకోవాలంటే లేఖనంలో మరో చోట చెప్పబడుతుంది, నన్ను గణపరిచే వారిని నేను గణపరిచానని. దేవుని గణపరిచే వ్యక్తిగా ఉండగలిగితే అవమానం బట్టి కృంగిపోక బలహీన పడిపోవు. ఈ సమయమందు నీ అవమానమును దేవునికి అప్పగించి అనుకుంటే, ప్రభువు నీ కొరకు ఎన్ని అవమానాలు పడి ఉన్నారు, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత కావాలంటే ఈ వాగ్దానాన్ని చేత పెట్టుకుని, ప్రభా నా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని నీ వాగ్దానం చేత కృతజ్ఞతలని దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడి నీ అవమానంకు ప్రతిగా రెట్టింపు ఘనతను అతి కృప నీకు దయచేయాలని నీ కొరకు చిన్న ప్రార్థన. మహాగరుడు తండ్రి, ఏదైతే అవమానం చేత కృంగిపోతూ బలహీన పడిపోతున్నారో వారు పొందిన అవమానమునకు రెట్టింపు ఘనతను నీ బిడ్డలకి నిశ్చయంగా మీరు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలియజేస్తూ క్రీస్తు మీ నామములో ప్రార్థన నుంచి పొందుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్.